హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. 2025లో రిలీజ్ అయిన సినిమాల లిస్ట్ ని మంత్లీ వైజ్ గా డివైడ్ చేసి అయితే చూస్తున్నాం కదా. ఇక ఈ వీడియోలో ఏప్రిల్ నెలలో రిలీజ్ అయిన సినిమాల లిస్ట్ ఏంటి, ఏ ఏ డేట్లలో అవి రిలీజ్ అయ్యాయి, వాటి కలెక్షన్స్, వాటి టాక్ ఏంటనేవి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. మిగతా వీడియోస్ అన్ని కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, ఒకసారి వాటి వైపు కూడా ఒక లుక్ వేసేయండి. ఇక ఏప్రిల్ నెలలో రిలీజ్ అయిన సినిమాల లిస్టు విషయానికి వస్తే నెంబర్ 1 సీతన్నపేట గేట్. ఈ సినిమా ఏప్రిల్ 4న రిలీజ్ అయింది. ఈ సినిమాకి ఎన్టీఆర్ తో సుబ్బు సినిమా చేసిన ప్రొడ్యూసర్ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా అంతగా టాక్ ఏమీ తెచ్చుకోలేదు. నెక్స్ట్ నెంబర్ 2 సారీ. ఈ సినిమా కూడా ఏప్రిల్ 4నే రిలీజ్ అయింది. మన రామ్ గోపాల్ వర్మ రైటింగ్ తో వచ్చిన ఈ సినిమా ఘోరంగా దెబ్బతింది. 5 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే కేవలం 32 లక్షలు మాత్రమే వసూలు చేసి నిర్మాతకి కంటతడి మాత్రమే మిగిల్చిందని చెప్పాలి. ఇక నెక్స్ట్ నెంబర్ 3 LYF. ఈ సినిమా కూడా సేమ్ డే అంటే ఏప్రిల్ 4నే రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఎస్పి చరణ్ కూడా యాక్ట్ చేశారు. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ ఎంత అన్నది ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఈ సినిమాకి మాత్రం 24 లక్షలు వచ్చాయని గూగుల్లో ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 4 28 degrees Celsius. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ సినిమా కూడా ఏప్రిల్ 4న రిలీజ్ అయింది. ఇది ఒక థ్రిల్లర్ సినిమా, కానీ ఆడియన్స్ ని మాత్రం అంతగా థ్రిల్ చేయలేదనే చెప్పాలి. ఇక నెక్స్ట్ నెంబర్ 5 వృషభ. మీరంతా మోహన్ లాల్ నటించిన వృషభ సినిమా గురించి తెలుసుకున్నారు, కానీ మన తెలుగులో రిలీజ్ అయిన ఈ కళాఖండాన్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ సినిమా కూడా ఏప్రిల్ 4నే రిలీజ్ అయింది. ఇక దీని రిజల్ట్ ఏంటనేది మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నా. ఇక నెక్స్ట్ నెంబర్ 6 శివాజ్ఞ. ఈ సినిమా కూడా ఏప్రిల్ 4న రిలీజ్ అయింది. శివాజ్ఞ లేదే చీమ కూడా కుట్టదంటారు కదా, అలాగే ఈ సినిమాకి ఆ శివుడి ఆజ్ఞ లేనట్టుంది. ఎవరిని కూడా కుట్టకుండా సైలెంట్ గా వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ నెంబర్ 7 జాక్. మన సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ చేసిన ఈ జోకు ఏప్రిల్ 10న అయితే విడుదలైంది, కానీ ఎక్కడ నవ్వాలో ఎక్కడ ఏడవాలో అర్థం కాలేదు చూసిన జనాలకి. అయితే సినిమాకి 40 కోట్ల బడ్జెట్ పెడితే సినిమా మాత్రం 10 కోట్లు వసూలు చేసి నష్టాలతో ఇంటికి వెళ్ళింది. ఇక నెక్స్ట్ నెంబర్ 8 గుడ్ బ్యాడ్ అగ్లీ. మన తాలా అజిత్ చేసిన మరో దాడి ఈ సినిమా. ఈ సినిమా కూడా ఏప్రిల్ 10న రిలీజ్ అయింది. సినిమాకి టాక్ పర్వాలేదు అని వచ్చినా మన అజిత్ టైం బాలేక సినిమాకి 270 కోట్లు పెడితే చాలా కష్టంగా 200 కోట్లు మాత్రమే వసూలు చేసి నష్టాలనే చూపించింది. ఇక నెక్స్ట్ నెంబర్ 9 అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. మన యాంకర్ ప్రదీప్ ఉన్నాడు కదా, మనోడు ఉన్నోడు ఊరికేనే ఉండక జబర్దస్త్ షో డైరెక్టర్స్ ని ఇంకా ఒక లేడీ యాంకర్ ని గెలికి ఈ కళాఖండాన్ని అయితే తీశారు. ఈ సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఉండే ఓవర్ యాక్షన్ కామెడీని చూడలేక జనాలు థియేటర్ కి సరిగ్గా రాలేదనే చెప్పాలి. ఇక ఈ సినిమా డైరెక్టర్స్ అయిన నితిన్ భరతే ఈ సినిమాకి నిర్మాతలు కూడా కాబట్టి నష్టాలు కూడా వీళ్ళే చూశారు. ఇక నెక్స్ట్ నెంబర్ 10 కౌసల్య తనయ రాఘవ. ఈ సినిమా కూడా సేమ్ డే అంటే ఏప్రిల్ 11నే రిలీజ్ అయింది. దీని గురించి మనకు పెద్దగా తెలియదు, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 11 ప్రేమకు జై. పరువు హత్యల నేపథ్యంలో చేసిన ఈ సినిమా కూడా ఏప్రిల్ 11న రిలీజ్ అయింది, కానీ ఈ సినిమా చూసే గట్టి గుండె ఎక్కువ మందికి లేకపోయింది పాపం. ఇక నెక్స్ట్ నెంబర్ 12 నాన్న మళ్ళీ రావా. ఈ సినిమా కూడా ఏప్రిల్ 11నే రిలీజ్ అయింది, కానీ మేము రాలేంలేండి అంటూ ప్రేక్షకులు మాత్రం సినిమాకి రాలేదనే చెప్పాలి. ఇక నెక్స్ట్ నెంబర్ 13 ఓదేలా 2. ఓదేలా సినిమాకి లాక్డౌన్ లో మంచి అటెన్షన్ అయితే దొరికేసరికి డైరెక్టర్ సంపత్ నంది చేసిన ఈ సినిమా ఏప్రిల్ 17న అయితే రిలీజ్ అయింది. తమన్నా ఓవర్ యాక్షన్ కి ఈ సినిమా ఒక్కరోజు కూడా సరిగ్గా ఆడలేదు. 25 కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన ఈ సినిమాకి కేవలం 7 కోట్లు మాత్రమే వసూళ్లు వచ్చాయి. ఇక నెక్స్ట్ నెంబర్ 14 డియర్ ఉమా. ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ అయింది, కానీ పెద్దగా ఎవ్వరికీ కూడా తెలియదు. నెక్స్ట్ నెంబర్ 15 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. మన కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారు చేసిన ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ అయింది. సినిమా మరి ఓల్డ్ టెంప్లెట్ అవ్వడంతో
జనాలు పెద్దగా ఈ సినిమాని పట్టించుకోలేదనే చెప్పాలి. సినిమాకి 40 కోట్ల వరకు బడ్జెట్ పెడితే సినిమా మాత్రం కేవలం 15 కోట్లు మాత్రమే వసూలు చేసి కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఇక నెక్స్ట్ నెంబర్ 16 మధురం. ఈ సినిమా కూడా సేమ్ డే అంటే ఏప్రిల్ 18నే రిలీజ్ అయింది. ఈ సినిమా జనాలకి పెద్దగా తెలియకపోయినా చూసిన వాళ్ళ వరకు మాత్రం పర్వాలేదన్నారు. అయితే ఈ సినిమాని చూద్దామని ట్రై చేస్తే ఓటీటీలో కూడా ఎక్కడా లేదు. నెక్స్ట్ నెంబర్ 17 సోదర. మన సంపూర్ణేష్ బాబు వన్ ఆఫ్ ది లీడ్ లో చేసిన ఈ సినిమా ఏప్రిల్ 25న వచ్చింది. ఈ సినిమా కూడా మరీ ఓల్డ్ స్టోరీలా ఉండేసరికి ఒక్కరోజు కూడా ఆడలేదని చెప్పాలి. ఇక నెక్స్ట్ నెంబర్ 18 సారంగపాణి జాతకం. అష్టాచెమ్మ, సమ్మోహనం లాంటి సినిమాలు తీసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు చేసిన ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ అయింది. మన ప్రియదర్శి జాతకం సరిగ్గా లేక ఈ సినిమాకి వెరీ బ్యాడ్ టాక్ అయితే వచ్చింది. 5 కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన ఈ సినిమాకి కేవలం 2 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక నెక్స్ట్ నెంబర్ 19 చౌర్యపటం. ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కినేని నిర్మాతగా చేసిన ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ అయింది. మనోడు మజాకా సినిమా ప్రొడ్యూసర్ కి పెట్టిన బొక్కలాగే మనోడికి ఈ సినిమా కూడా పెద్ద బొక్క పెట్టింది. లెక్క సరిపోయిందని చాలా మంది సినీ పండితులు అయితే అనుకున్నారు. నెక్స్ట్ నెంబర్ 20 జిమ్ఖానా. ప్రేమలు సినిమా హీరో లీడ్లో చేసిన ఈ సినిమా మలయాళంలో ఏప్రిల్ 10న రిలీజ్ అయింది. మంచి టాక్ రావడంతో ఇక లేట్ ఏముంది, మన తెలుగులో ఏప్రిల్ 25న రిలీజ్ చేశారు. కానీ ప్రేమలు సినిమా లాగా ఈ సినిమా పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు. కానీ ఓవరాల్గా ఈ సినిమాకి మాత్రం 12 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే 70 కోట్ల వరకు అయితే వసూళ్లు వచ్చాయంట. అది ఓవరాల్గా అన్ని లాంగ్వేజ్ల్లో. మన తెలుగులో అయితే ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఇక నెక్స్ట్ నెంబర్ 21 ALCC అంటే ఫుల్ ఫామ్ ఏ యూనివర్స్ బ్యాచులర్. ఏ యూనివర్స్ నుంచి వచ్చి సినిమా తీశారో కానీ ఈ సినిమా కూడా ఏప్రిల్ 25నే రిలీజ్ అయింది. కానీ మళ్ళీ వాళ్ళ యూనివర్స్కే తిరిగి వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ నెంబర్ 22 శివశంభో. సీనియర్ యాక్టర్ సుమన్ గారు చేసిన ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పోస్టరు ట్రైలరు వెతకడానికే నాకు 2 గంటల టైం పట్టింది. ఇంతకన్నా నన్ను ఏం అడగద్దు ప్లీజ్. నెక్స్ట్ నెంబర్ 23 సూర్యాపేట జంక్షన్. ఈ కళాఖండం కూడా సేమ్ డే అంటే ఏప్రిల్ 25నే రిలీజ్ అయింది. నాకు ఇంతకన్నా ఈ సినిమా గురించి ఏమీ తెలీదు. నెక్స్ట్ నెంబర్ 24 మన ఇద్దరి ప్రేమ కథ. ఈ ఇద్దరు ఎవరో కానీ ఈ సినిమాని కూడా ఏప్రిల్ 25నే ప్రేక్షకుల మీదకి వదిలారు. ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన అతనే ఈ సినిమాకి డైరెక్టర్ కూడానట. అయితే మనోడు ఏం చేశాడో తెలియదు కానీ ఏదోలా అయితే ఆహా వాళ్ళకి ఈ సినిమాని అంటగట్టాడు. సో ఇది ఫ్రెండ్స్ 2025 ఏప్రిల్లో రిలీజ్ అయిన సినిమాల లిస్టు, వాటి కలెక్షన్స్, వాటి పనితనము. ఈ సినిమాల్లో మీకు ఏదైనా బాగా నచ్చిన సినిమా ఉంటే దాని పేరునైతే కామెంట్ చేయండి. మీరు చూసి చాలా టార్చర్ అనుభవించిన సినిమా ఏదైనా ఉంటే దాన్ని కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మే నెలలో రిలీజ్ అయిన సినిమాల లిస్ట్ని, వాటి కలెక్షన్స్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అప్పటి వరకు మీరు మాత్రం మన ఛానల్లో కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి.